హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. పోస్టల్ శాఖలో ఉద్యోగాలకు సంబంధించి 10th అర్హతతో ఉద్యోగాలకు సంబంధించి 2026కు సంబంధించి అయితే జీడీఎస్ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేసి అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఫిబ్రవరి 28వ తేదీన ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి జీడీఎస్ ప్రకటించిందనమాట. సో ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాము. ఈరోజు 28వ తేదీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ బాక్స్లో ఈ మెరిట్ లిస్ట్ అనేది కనిపించడం లేదు. సో అయితే మెరిట్ లిస్ట్ అనేది ఎందుకు రిలీజ్ చేయలేదు, వాయిదా వేశారా, ఒకవేళ వాయిదా వేసినట్లయితే ఎప్పుడు రిలీజ్ చేయవచ్చు అనేది ఈ వీడియోలోని మెయిన్ టాపిక్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. సో మీకు జీడీఎస్ సంబంధించి ఈ యొక్క మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. సో యాక్చువల్గా మా కంటెంట్ వచ్చేసి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కంటెంట్. ఈ వీడియో ఎందుకు చేశానంటే జీడీఎస్ సంబంధించి నేను కూడా వీడియో చేశాను, అప్లై చేసుకోమని చెప్పి. అందువల్ల కొంతమందికి మన ఛానల్ చూసి కొంతమంది అయినా దరఖాస్తు చేసుకుని ఉంటారు కదా, సో వారికి ఉపయోగపడుతుంది. అలానే కొత్త వారికి కూడా ఉపయోగపడుతుంది రికమెండ్ అయితే. సో దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక టాపిక్లోకి భాగంగా ఈ గ్రామీణ డాక్ సేవకు సంబంధించి పోస్టల్ శాఖలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, పోస్ట్ మ్యాన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి 10th అర్హతతో ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే సో ఈ నెల 28వ తేదీన అంటే ఫిబ్రవరి 28వ తేదీన సో యొక్క మెరిట్ లిస్ట్ ఫస్ట్ది అయితే రిలీజ్ చేస్తామని చెప్పి జీడీఎస్ ప్రకటించింది. మనకి ఇంకా కూడా అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ బాక్స్లో ఈ యొక్క మెరిట్ లిస్ట్ సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదనమాట. ఈ 2026 సంవత్సరానికి సంబంధించి గ్రామీణ డాక్ సేవకులు అయితే దాదాపు 28,636 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. యాక్చువల్గా అప్లికేషన్స్ అనేటివి ఫిబ్రవరిలోనే తీసుకున్నారండి. ఫిబ్రవరి 2వ తేదీన స్టార్ట్ అయ్యాయి అనమాట. ఫిబ్రవరి 16వ తేదీ వరకు అప్లికేషన్స్ అనేవి తీసుకున్నారు. తర్వాత ఏమైనా అప్లికేషన్లో చేంజెస్ ఏమైనా కనుక ఉండినట్లయితే ఫిబ్రవరి 18, 19వ తేదీ వరకు అయితే ఇచ్చారనమాట. సో ఇలా ఎండ్ చేసేసి కేవలం 9 రోజుల వ్యవధిలో రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తాం, మెరిట్ లిస్ట్ అనేది ఇస్తామని చెప్పి జీడీఎస్ ప్రకటించింది. యాక్చువల్గా ఇక్కడ మనము ఒక ఇంపార్టెంట్ ఈ విషయాన్ని కనుక గుర్తించినట్లయితే 2025 నోటిఫికేషన్ గురించి అయితే చూపిస్తాను. ఇక్కడ 2025 జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది 21 మార్చ్ 2025న రిలీజ్ అయ్యిందనమాట. దాదాపు 13 రోజుల తర్వాత అయితే రిజల్ట్స్ వచ్చాయన్నమాట ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది. ఆ లెక్కను చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఈ ఫిబ్రవరి 28వ తేదీ నాటికి 9 రోజులు అయ్యింది. అలా చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీగా మనకు మార్చ్ 5వ తేదీన ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రావాలి, అవునా కదా. సో ఫస్ట్ 2025కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగా అప్రాక్సిమేట్లీగా సో మనకు ఈ విధంగా ఉండవచ్చు అని చెప్పి నేను చెప్తున్నానండి. ఇది ఎక్స్పెక్టెడ్ వీడియో అని నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను అనమాట. 15 రోజులు టైం తీసుకున్నా కానీ సో మనకు మార్చ్ 2 లేదా మార్చ్ 5 లోపల ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇది మాత్రం పక్కా. మీరు వీడియో చూసే సమయానికి లిస్ట్ కూడా వచ్చేసి ఉండొచ్చు, ఓకేనా. సో అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది సో మనకు రాకముందే ఒక హింట్ అనేది వస్తుంది. అది ఏంటంటే సెలెక్టెడ్ క్యాండిడేట్కి సంబంధించి మెయిల్ ఆర్ మెసేజ్ అనేది వస్తుందని చెప్పి చెప్తున్నారండి. సో మెయిల్ ఆర్ మెసేజ్ అనేటివి ఎలా వస్తాయంటే సో మనము రిజిస్ట్రేషన్ అవుతాం కదా జీడీఎస్కి, అప్పుడు మనం ఒక మొబైల్ నెంబరు, ఒక ఈమెయిల్ అనేది ఇచ్చి ఉంటాం. ఆ ఈమెయిల్ లేదా ఆ మొబైల్కి అయితే మీకు ఎస్ఎంఎస్లు అనేవి వస్తాయండి. సో మీరు సెలెక్ట్ అయ్యారు, షార్ట్ లిస్ట్ అయ్యారని చెప్పని వస్తాయన్నమాట. ఇలా కూడా తెలుసుకోవచ్చు. ఇలా ఎవరికైతే వచ్చి ఉంటుందో సో వారు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరికి కూడా మెసేజెస్ రాలేదని చెప్పి నేను చాలా వీడియోలు కూడా చూసి మీకు చెప్తున్నాను అనమాట. సో ఇలా రిజల్ట్స్ అనేవి రాలేదు, ఈ తేదీన రావచ్చు అని చెప్పి చెప్తున్నాను. కొంతమందికైనా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని, ఓకేనా. సో కాబట్టి మార్చ్ 2 లేదా మార్చ్ 5 లోపల ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చేస్తుందండి. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సో మీ పేరు కనుక వచ్చినట్లయితే మీకు జాబ్ కన్ఫర్ము. అదేవిధంగా మెరిట్ లిస్ట్ అనేది అప్డేట్ కాకముందే మనకు మెసేజ్ ఆర్ మెయిల్ అనేది వస్తుందని చెప్పి ఒక హింట్ అయితే ఉంది. సో అలా ఎవరికైనా వస్తే మీకు జాబ్ కన్ఫర్మ్ అనమాట. ఒకవేళ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో మీ పేరు రాలేదనుకోండి, సెకండ్ మెరిట్ లిస్ట్లో అయినా వస్తుందన్నమాట. సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా ఎప్పుడు ఉండవచ్చు. ఒకవేళ సో మనకు ఈ యొక్క మెరిట్ లిస్టులు అనేటివి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది మార్చ్ 5నే రిలీజ్ అయింది అనుకోండి, సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రావచ్చు అంటే సో దానికి సంబంధించి కూడా నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ డేట్స్ అనేవి ఇచ్చాను చూడండి. సో మనకు వచ్చేసి ఈ యొక్క 4th ఏప్రిల్ రోజున సెకండ్ మెరిట్ లిస్టు దాదాపు 30 రోజుల తర్వాత, అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది మార్చ్లో రిలీజ్ అయితే తర్వాత నుంచి 30 రోజుల తర్వాత
ఇంకొక మెరిట్ లిస్ట్, సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. తర్వాత 28 రోజుల తర్వాత థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. తర్వాత 28 రోజుల తర్వాత మళ్ళీ ఫోర్త్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుందని చెప్పి అప్రాక్సిమేట్లీగా గతంలో వచ్చినటువంటి ఈ యొక్క డేస్ గ్యాప్ను పెట్టుకొని నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగిందండి. ఓకేనా? సో కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ వీడియోనే, కాకపోతే మెయిల్ ఆర్ మెసేజ్ అనేది వస్తుంది కాబట్టి అది ఖచ్చితమైన హింట్ మీకు జాబ్ కన్ఫర్మ్ అయిందని. ఓకేనా? సో ఈ విధంగా ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేటివి వస్తున్నాయండి. ప్రస్తుతానికి జీడీఎస్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. సో కాబట్టి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడుకుందాం.